హలో అండి. మనం ఈ రోజైతే ఆంధ్ర స్పెషల్ పప్పుల పొడి చేసుకోవడానికైతే వచ్చేసాము. మా ఇంట్లో మేమెలా చేస్తామో రెసిపీ అయితే చూపిస్తాను మీకు. మనం ఇడ్లీ, దోసలకి ఎక్కువగా పొడి చేసుకుంటూ ఉంటాం కదా! చట్నీ లేనప్పుడు ఎక్కువ పప్పుల పొడే వేసుకొని తింటూ ఉంటాము. అండ్ నేను షార్ట్స్ చేసేటప్పుడు కూడా ఇడ్లీలోకి, దోసలోకి పప్పుల పొడి వేసుకొని తింటున్నాను అంటే చాలా కామెంట్స్ వచ్చాయి. ఆ పప్పుల పొడి రెసిపీ చూపించరా మీ స్టైల్‌లో అని చెప్పి. సో, ఈరోజు మా ఇంట్లో ఎలా చేస్తారో మీకైతే చూపిచ్చేస్తాను. ఫస్ట్‌లీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైట్స్ ఆన్ ఫుడ్. నేను మీ హరిత అండి. ఒక మంచి రెసిపీ అని చెప్పుకోవచ్చు ఇదైతే. మంచి ప్రోటీన్‌తో కూడిన రెసిపీ. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరు హ్యాపీగా తినొచ్చు. ఇడ్లీ, దోసకాయ కాదు ఇంకా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఈ రెసిపీ అయితే చేద్దాము. ఇక మన పప్పుల పొడి రెసిపీలోకొస్తే ఫస్ట్ మనకి మెయిన్ కావాల్సిందే ఈ పప్పులండి. తినే శనగపప్పు అంటూ ఉంటారు. మా సైడ్ అయితే సాయి పప్పు అని కూడా అంటూ ఉంటారు. పుట్నాల పప్పు. ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. బట్ ఫైనల్లీ మనకి ఈ పప్పు అయితే కావాలి. ఈ పప్పుతో ఇప్పుడు మంచి సూపర్ పొడైతే చేసుకుందాము సింపుల్‌గా. ఫస్ట్ అయితే ఈ పప్పుల పొడికి అన్నీ కూడా రోస్ట్ చేసుకుంటామండి. వేయించుకుంటామనమాట. సో, అవన్నీ కూడా వన్ బై వన్ ఏమేమి వేస్తాను, ఏమేమి వేయించుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ ఒక బాండెల్ పెట్టుకుందాం. ఈరోజు నేనైతే ఇక్కడ పప్పుల పొడి ఈ 1½ కప్ పప్పుతో అయితే చేస్తున్నానండి. తినే శనగపప్పుని 1½ కప్పు తీసుకుంటున్నా కదా! ఈ 1½ కప్పుకి నేను ఎంత మిరపకాయలు తీసుకుంటున్నాను, ఏమేమి యాడ్ చేస్తున్నాను అనేది చూపిస్తాను మీకు. సో, దానికి కారంకి సరిపడా మనకి కొన్ని కారం మిరపకాయలు ఉంటాయి. కొంచెం తక్కువ మిరపకాయలు కూడా ఉంటాయి కదా! ఇవైతే నార్మల్ మీడియం కారం మిరపకాయలు. ఇవి ఒక 20-25 వరకు తీసుకున్నాను. ఈ 1½ కప్ పప్పు కోసం అనమాట. అండ్ ఈ మిరపకాయలు ఒకవేళ మీరు కారం ఎక్కువ తినే పనైతే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. బాండీ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఈ మిరపకాయలు అయితే ఫ్రై చేసుకుందాము. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. లేకపోతే సిమ్‌లో అయినా పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో మాత్రం పెట్టుకోవద్దు, మాడిపోతాయి. ఈ వేపుకున్న మిరపకాయలు పక్కన తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఎండు కొబ్బరి అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూసారా? ఇంత ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను. ఒక హాఫ్ కొబ్బరి గిన్నె అనమాట. ఇది కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం. లైట్‌గా కొబ్బరి ఫ్రై అయిన తర్వాత అందులోనే ధనియాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు వేస్తున్నాను. ఇదిగోండి. హాఫ్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఇవి కూడా కొబ్బరితో పాటు ఫ్రై చేసుకుందామండి. మంచిగా ఫ్రై అయ్యి వేగిన స్మెల్ వస్తాయన్నమాట. అప్పటి వరకు ఫ్రై చేసుకుందాం సిమ్‌లో మాత్రమే. ఇప్పుడు మెయిన్ మన పప్పులు అయితే వేయించుకుందామండి. పుట్నాల పప్పు, తినే శనగపప్పు. 1½ కప్ అయితే వేస్తున్నాను దీంతో. ఇంకొక హాఫ్ కప్. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి లైట్‌గా చేంజ్ అవుతాయి అన్నమాట. అండ్ పప్పు కూడా ఇంకొంచెం క్రంచీగా అవుతుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా పప్పులు, మిరపకాయలు అన్నీ కూడా చల్లారేదాకా పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు నేను ఫ్రై చేసిన కడాయి గురించి అయితే చెప్తాను. నేను తీసుకున్నది D&S వ్యాలీ వల్ల క్యాస్ట్ ఐరన్ బాండెల్ అనమాట. చాలా మందంగా ఉంటుంది అండ్ ఆల్రెడీ సీజన్ చేసేసింది. మనకి నాన్ స్టిక్ ఎలా పనిచేస్తాయో ఆ విధంగా పనిచేస్తుంది. మీరు చూస్తున్నట్లయితే చాలా స్మూత్ లేయర్ ఉంది పైన, చూసారా? సో, దానివల్ల మనకి నాన్ స్టిక్ లాగా వర్క్ అవుతుంది. అండ్ మీకు కూడా ఇలాంటి కడాయి కావాలన్నా లేకపోతే క్యాస్ట్ ఐరన్ ఏ ప్రొడక్ట్ కావాలన్నా కూడా D&S వ్యాలీ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. అలాగే మన కూపన్ కోడ్ లైట్స్ ఆన్ ఫుడ్ 12 అని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. కావాలనుకున్న వాళ్ళకి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలంటే బై చేయొచ్చు. మనం వేయించుకున్నవన్నీ కూడా చల్లారిపోయాయండి. ఇప్పుడు వన్ బై వన్ మిక్సీకి అయితే వేసేసుకుందాము. ఫస్టే అన్నీ కలిపి వేసేయకూడదు. మనం వేయించుకున్న మిరపకాయలు, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర ఉన్నాయి కదా, ఇవి ఫస్ట్ వేయాలన్నమాట. సో, మిక్సీ జార్లో ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాం. మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలండి. సో, నేను ఇక్కడ ఒక 1 స్పూన్ వేసుకుంటున్నాను. మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఫస్ట్ మన కారపొడి అయితే ఇలా మెత్తగా తిప్పేసుకోవాలండి. సో, ఎక్కడ బరక లేకుండా మెత్తగా తిప్పేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న పప్పులు అయితే వేసేసుకుందాం.
ఇది కూడా బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. మన పప్పుల పొడి అయితే బాగా మెత్తగా మిక్సీకి పట్టేసుకున్నానండి. చూసారా మంచి కలర్ఫుల్గా సాఫ్ట్గా వచ్చేసింది. ఇంకా అయిపోలేదు. ఇప్పుడు ఇందులో తెల్లగడ్డలు వేసుకుందాం. జస్ట్ ఒక తెల్లగడ్డ తీసుకుంటే సరిపోతుంది. ఈ రెబ్బలు కూడా వేసేసి మెత్తగా మిక్సీకి పట్టేసుకుందాం. మన పప్పుల పొడి అయితే రెడీ అయిపోయిందండి. వెల్లుల్లి కూడా వేసుకొని తిప్పేసుకున్నాం కదా, మంచి అరోమా వస్తుంది వెల్లుల్లి వేసిన తర్వాత. చాలా బాగుంటుంది. నార్మల్గా ఓన్లీ ఇడ్లీ దోశ అనుకుంటారేమో, వేడి వేడి అన్నంకి ఫస్ట్ ముద్దలో నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోతుంది అనమాట. దాంతోపాటు మేము ఇంకొన్ని కాంబినేషన్స్ కూడా తింటూ ఉంటాము. పులిహోరలోకి కూడా బాగుంటుంది, పూరీలోకి కూడా. నార్మల్గా ఏం లేనప్పుడు బయటకి ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు పొడి తీసుకెళ్తాం కదా, పూరి ఎక్కడైనా ఉంటే తీసుకొని పొడి చల్లుకొని రోల్ చేసుకొని తినేస్తాము, అంత బాగుంటుంది. సో ఇడ్లీ, దోశ, పూరి, పులిహోర, అన్నం వీటన్నిటికీ సూపర్ కాంబినేషన్. ఇదే కాకుండా మా ఇంట్లో తాలింపులు చేస్తూ ఉంటారు కదా, బెండకాయ, ఉల్లగడ్డ ఇలాంటివన్నీ వాటికి కూడా లాస్ట్లో కారపొడి చల్లకుండా ఈ పప్పుల పొడి అనేది వేస్తూ ఉంటాం అనమాట. సో టేస్ట్ అనేది పెరగడానికి. సో మీరు కూడా మీ ఇంట్లో తాలింపు ఏదైనా చేస్తూ ఉంటే ఈ పప్పుల పొడి లాస్ట్లో చల్లి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తాలింపు అంటే ఏదో కాదండి, నార్మల్గా పొటాటో ఫ్రై, బెండకాయ ఫ్రై, వంకాయ ఫ్రై ఇలాంటివి అనమాట. సో వాటికి మంచి కాంబినేషన్ ఈ పొడి చల్లుకుంటే. పర్ఫెక్ట్ అండి, కారంగా. ఉప్పు కూడా సరిపోయింది. యాక్చువల్గా అయితే అవి ఆల్రెడీ వేయించిన శనగలు కదా, వాటిలో కొంచెం ఉప్పు శాతం ఉంటుందన్నమాట. అందుకని చెప్పి మనకి ఉప్పు ఎక్కువ పట్టదు ఈ పొడికి కూడా. సో చూసుకొని వేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఈ పొడినైతే మంచి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తిని చెప్తాను ఎలా ఉంటుందో. చెప్పా కదా ఇన్ని రకాల వాటికి వాడతాము అని చెప్పి, అందుకే మల్టీపర్పస్ పొడి అని కూడా అంటాము. సో ఎప్పుడు ఇంట్లో ఉన్నా కూడా చట్నీ చేసుకోకపోయినా, పచ్చడి చేసుకోకపోయినా, కర్రీ లేకపోయినా కూడా హ్యాపీగా తినేసేయచ్చు ఈ పొడి వేసుకొని. చెప్పాలంటే హెల్దీ కూడా. మనకి ఈ పప్పులు అంటేనే హై ప్రోటీన్ ఉంటుందండి. పిల్లలు కూడా లంచ్ బాక్స్లో హ్యాపీగా పెట్టి పంపించేసేయచ్చు, అన్నంలో కలిపేసి. ఏదైనా దాంతోపాటు ఒక తాలింపు పెట్టామనుకోండి, మంచిగా నంచుకొని తింటూ ఉంటారు. అండ్ ఇప్పుడే వేసాం కదా ఫ్రెష్గా, ఆ స్మెల్ చూస్తేనే ఇప్పటికిప్పుడు అన్నంలో వేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ పొడి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, నియర్లీ ఒక 4 to 6 months వరకు కూడా ఉంటుంది, ఏం పాడవదు. ఒకవేళ బయట ఉంటే మాత్రం 1 month or 2 months అనేది బాగుంటుంది అనమాట. సో చేసుకునేటప్పుడు ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ అనేది మారదు. పర్ఫెక్ట్ ఆంధ్ర స్టైల్ పప్పుల పొడి అయితే రెడీ అయిపోయిందండి. హ్యాపీగా అన్నంలో కానివ్వండి, ఇడ్లీలో మంచిగా పైన పప్పుల పొడి చల్లేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంకేం అక్కర్లేదు, చట్నీ కారం కూడా అడగరనమాట. దోశలో కూడా పొడి దోశ ఇలాంటివన్నీ వేసుకోవచ్చు మనము. ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా మా ఇంట్లో పులిహోరతో పాటు ఈ పొడి తీసుకెళ్ళిపోయి పులిహోరలో మిక్స్ చేసుకొని తింటూ ఉంటాము, చాలా బాగుంటుంది. ఉగ్గాని అంటాం కదా, బొరుగులు ఉప్మా, సో దాంట్లో కూడా పప్పుల పొడి ఎక్కువ ఇదే వేస్తూ ఉంటారు. సో మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇప్పుడు నేను తిని ఎలా వచ్చిందో మీకు చెప్తాను. సో అన్నం, పప్పుల పొడి, నెయ్యి, కాచి నెయ్యి వేసుకుందాము. ఆ నెయ్యి, పప్పుల పొడి ఫ్లేవర్ సూపర్ కాంబినేషన్ అండి. ఆవకాయ పెట్టినప్పుడు కలుపుకొని అందరు ఎలా తింటారో సేమ్ పొడి చేసిన వెంటనే అందరం కూర్చొని అలా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. సో మీరు ఈ పొడిని చేసుకొని ఎలా వచ్చిందో నాకు చెప్పేసేయండి. చెప్పా కదా, మీరు ఎప్పుడైనా ఆ కాంబినేషన్స్ ఏం ట్రై చేయకపోతే అవన్నీ కూడా ట్రై చేయండి. సో మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా చాలా రకాల పొడులు ఉన్నాయండి. ఆంధ్ర అంటేనే పొడులకి చాలా ఫేమస్ కదా. అప్పుడప్పుడు ఒక్కొక్క పొడి అయితే చేసుకుందాము. మీకు మా రెసిపీస్ అన్నీ కూడా చూపిస్తాను. మన ఛానల్ని ఫాలో అయిపోండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ హరిత.